ఎవరైనా తన హృదయంలో దర్గాల పట్ల భక్తి పెట్టుకొని, సమాధుల పూజ పట్ల భక్తి పెట్టుకొని రంజాన్ లో వచ్చి ఉపవాసాలు ఉంటే అలాంటి వాడికి పుణ్యం రాదు. ఆ దర్గాల మీద భక్తి, దర్గాల మీద విశ్వాసం, సమాధుల మీద విశ్వాసం, వాటిని దేవుళ్ళుగా భావించి మీరు తరావీహ్ నమాజులు చేస్తే మీకు రవంత పుణ్యం కూడా రాదు. ఒక్కడే అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు అనే మాటకు కట్టుబడి ఉండి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఎవడైతే తన మనసును, తన శరీరాన్ని పూర్తిగా అల్లాహ్కు మాత్రమే అంకితం చేసుకుంటాడో అలాంటి వాడికి పుణ్యం వస్తుంది. అర్థమైందా? సో కావున అక్కడ చేసి ఇక్కడ చేసి రెండు దేవుళ్ళు, ఇద్దరు దేవుళ్ళు లేరు. ఉన్నది వఇలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీం. మీ అందరి ఆరాధ్య దైవం అల్లా, ఆ కరుణామయుడు తప్ప మరొక దేవుడు లేనే లేడు అన్నటువంటి మాటను అల్లా చెప్పాడు. సో కావున ఇంకా కొంతమంది ఒంటి మీద తాయెత్తులు అలాగే పెట్టుకొని, దారాలు అలాగే పెట్టుకొని, కడియాలు అలాగే పెట్టుకొని, వాటి మీద విశ్వాసం పెట్టుకొని, వాటి మీద నమ్మకం పెట్టుకొని అలాగే తరావీ నమాజులు చేస్తారు, అలాగే రోజాలు పెడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా పుణ్యం రాదు. ఎందుకు రాదు? ఎందుకు రాదంటే ఈ తాయెత్తు ద్వారా నాకు జబ్బు తగ్గింది, అల్లా ద్వారా కాదు, ఈ తాయెత్తు వేసుకోవడం వల్ల తగ్గింది అనే ఈమాను నీ వల్ల ఉంది కదా, ఆ ఈమాను చెడిపోయింది. జబ్బు తగ్గింది అల్లా దయ వల్ల, తాయెత్తు వల్ల కాదు. లేదండి అల్లా వల్ల కాదు, తాయెత్తు వల్ల తగ్గింది అని అనేవాడు ముస్లిం కాలేడు. అర్థమైందా? సో కావున మీ విశ్వాసాన్ని చక్కదిద్దుకొని రంజాన్ లో ప్రవేశించండి. మీరు ఇంటికి టెంకాయలు అట్టే పెట్టుకొని, ఇంటికి నిమ్మకాయలు అట్టే పెట్టుకొని, ఇంటికి ఎంటుకల దారాలు అలాగే పెట్టుకొని, ఏమి 786 సింబల్స్, హస్తం బొమ్మ, గుర్ర బొమ్మ అవన్నీ అట్టే పెట్టుకొని మీరు మేము ముస్లిములు అనంటే చెల్లదు. ఇస్లాం అంటే, ముస్లిం అంటే ఖురాన్ అండ్ హదీస్ మాత్రమే. అర్థమైందా? ఈ బొమ్మలు, ఈ ఫోటోలు, అవి ఇవి ఇతర రేకులు, సిల్వర్ రేకులు ఇవన్నీ ఇస్లాంకు సంబంధం లేదు. అలాంటి వాటిని మనము ఆరాధించకూడదు.